కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు గారిది కానీ, నారా లోకేష్ గారిది కానీ, ఈ పవన్ కళ్యాణ్ గారిది కానీ, వాళ్ళతో పోల్చుకుంటే మిగతా మంత్రుల పరిపాలన వీళ్ళ పనితీరులు అన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వరకు పర్లేదయ్యా. వాళ్ళు దారికి వస్తున్నారు, ఏదైనా అడిగితేనేమన్నా కానీ కొద్దిగా టైం పట్టింది అంటున్నారు. ఎందుకంటే మనకు అవుట్ రింగ్ రోడ్ ఒకటి ఉంది 3 ఫేస్లో, అది పెండింగ్లో ఉంది కొద్దిగా. గత 5 ఏళ్లలో ఏం చేయలే వాళ్ళు. చంద్రబాబు టైంలో ఆ రోడ్డు వేశారు, కొద్దిగా ఆగింది. అది 5 ఏళ్ళు ఏం చేయలే. తర్వాత మొన్న పోయి మేము అడిగితే ఒక 2 నెలల్లో చేస్తామని అన్నారు. ఈ 6 నెలల్లో రాష్ట్రంలో మీరు గమనించిన మార్పులు ఏంటి? ఏమైనా ఉన్నాయా? అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే ఏ విషయం? అభివృద్ధి బాగానే ఉందమ్మా. రోడ్లు కానీ ఏడైనా కానీ బాగానే వేసుకుంటూ వస్తున్నారు. పోతే ఇంకా ఈ పట్టుకుంటాలు ఇవన్నారన్నా అవి కరెక్ట్ ఇంకా తేరలేదు కదా, మనం అనకూడదు. ఏం పట్టుకోవడాలు? ఈ బియ్యం విషయాలు కానీ ఇక ఏమైనా కానీ అన్నీ ఇంకా పూర్తిగా తేలినప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? పూర్తిగా తేలలేదంటున్నారు. ఏదైతే అక్రమ రవాణా బియ్యం తరలిస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి అంటున్నారు. అది విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అది ఇన్నాకేముంది, మన కడుపులో మండుతుంది. అసలు ఇంత స్వార్థమా అని. అంత స్వార్థమే కదా. ప్రజలకు ఇంకా న్యాయం ఏడ జరిగిద్ది? ఉన్న బియ్యం అంతా తీసుకెళ్ళి అటు ఇటు పెడితే దాని బదులు సన్న బియ్యం ఇస్తే ఇంకా తగ్గించి ఇచ్చినా కానీ తింటారు కదా జనం. కూర పాడు చేసుకుంటే ఏమొచ్చింది మనకి? మన సొమ్మని తీసుకెళ్ళి ఎవరికో పెట్టి మనం భేదవాళ్ళం చేయటమేగా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది బాబాయ్? గతంలో కనుక చూసుకుంటే ఎక్కడ పూర్తిగా గుంతలమయంగా అని చెప్పి విమర్శించారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ 6 నెలల్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఎలా అనిపించింది? చాలా వరకు పూడ్చారయ్యా. ఇక్కడ మనకు కూడా చాలా వరకు పూడ్చారు. ఏరియా మొత్తం అంతా బాగానే ఉంది. రోడ్లు వేస్తున్నారు, గుంటలు పూడ్చారు, రకరకాలు చేస్తున్నారు. ఎట్లా అవకాశం ఉంటే అట్లా. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ఏదైతే ఉందో బాబాయ్, కొత్త నూతన మద్యం పాలసీ, అది ఎలా అనిపిస్తుంది? దాని మీద మీ ఒపీనియన్ ఏమిటి? మద్యం అంటే ఇంత ముందులాగా గొడవలు జరగట్లేదు ఇప్పుడు. అంటే మనకైతే అది అలవాట్లు లేవు, కానీ సెంటర్లో గొడవలు లేవు. మీరు గమనిస్తూ ఉంటారు గొడవలు లేవు, సైలెంట్గా ఉంటున్నారు. ఇంతకుముందు తాగడం అది ఇది అంటాం, అది పిచ్చిదా ఇది పిచ్చిదా, ఏదో వాళ్ళ గొడవలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.